మేమైతే పేజ్ 2 అయితే స్టార్ట్ చేసినాం. మీరు 3 minutes లో 5K లైక్స్ అండ్ 5K సబ్స్క్రైబ్ చేస్తే పేజ్ 3ని తొందరగా అప్లోడ్ చేస్తాం. పేజ్ 2 అయితే చూసేయండి. తమ్ముడేమో హాస్టల్కి వెళ్ళాను, నేను ఎక్కువ షాపు పోయేద్దాం. డిమార్ట్లో కొత్త ఆఫర్స్ వచ్చి దాంట్లో కొత్త ఆఫర్స్ పెట్టినట్టు పోదాం. డిమార్ట్లో మంచి ఆఫర్స్ పెట్టిండు, ఊళ్ళో కానీ మంచిగా పెట్టిండు. పోయి టైం అయితే చెల్లి ఉందో లేదో తొందరగా వెళ్ళాలి. టైం ముందే 8 అవుతుంది. అయితే చెల్లేది ఇప్పుడు తమ్ముడేమో లేడు, ఫుల్ నైట్ అవుతుంది. నేను ఎక్కువ వండుకోవాలి, పండుకుందాం లే. ఏమో పిచ్చి అనుకుంటా, స్కూల్లో చాలా నైట్ అయింది. ఏమో పిచ్చి అని వల్ల లేచిన మంచిగా వండుకుంటుంది. పొద్దుగా లేవగానే బాబా దగ్గర పడుకుంటున్నాం. ఎంత అవుతుంది? పొద్దుగా 10 అవుతుందా? సరే స్నానం చేద్దాం. స్నానం చేసి గణేష్ మొక్కు. గణేష్ మంచిగా నువ్వే చూడు గణేష్. తమ్ముడు వచ్చేలోగా ఈ సమస్య పూర్తయితే బాగుంది. మా చెల్లి ఫుల్ రోజులు చాలా మాగం చేస్తుంది. ఏమైంది? ఏం కాలేదు, నువ్వు వెళ్ళు. ఈ వినాయకుడు తీసుకొని వెళ్ళు. మా చెల్లి ఏడుంది? మీ చెల్లి ఏడుందో నా చేతి ద్వారా తెలుస్తుంది. నా చేతి ద్వారా తెలిసినప్పుడు నేను వస్తాను. నువ్వు వెళ్ళు, వినాయకుడే నీకు దారి చూపిస్తాను. రోజు చూపెడతా అన్నాడు బాబా. వెళ్దాం ఇటువైపు. ఇక్కడికి తెలిసింది ఎక్కడుందో, వెళ్దాం. అయినా కూడా వెళ్ళాడు వినాయకుడిని తీసుకొని. మనం వెళ్దాం. వచ్చినావా? ఎప్పుడు వచ్చినావు బాబు? వచ్చి చాలాసేపు అవుతుంది. అక్కడ మా చెల్లి మా చేస్తుంది చూడండి. తమ్ముడు కూడా ఫ్యామిలీ అంతా దగ్గరగా ఉంది. ఈ వినాయకుడిని ఏం చేయాలి? నీ దగ్గరనే ఉంచుకో, మళ్ళీ ఉపయోగపడుతుంది. సరే బాబా. నేనైతే దయ్యం నుంచి రక్షించినావు, కానీ దయ్యం ఇట్లా వెళ్ళిపోతుంది చెప్పు స్వామి, ప్లీజ్ స్వామి. స్థలం మా చెల్లెకి ఎవరు ముట్టదు, నేనే వచ్చి చదువుతా, నువ్వు వెళ్ళు. సరే బాబా. వినాయకుడి మన మాటలు మొత్తం విన్నట్టు వెళ్ళి పట్టుకుంటా.